ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బాటి ఆయన పరక్రమ కార్యము బాటి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆఖరి వచ్చి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అలాగనే అందరూ కళ్ళు మూసుకుంటే దేవుని కృపగల నా తండ్రి దయామయుడ లోకరక్షకుడ మా ప్రార్థన ఆలకించి ఇక్కడ మమ్మల్ని చేర్చి నిన్ను శృతి ధ్యానించుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కూడా దీవించి కావాల్సిన సహాయం చేయబడుతున్నాను ప్రభు. ఆ సంఘంలో ప్రతి బిడ్డ కూడా కాశి కాపాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి శోధన లేకుండా మీ కృప అనుగ్రహించే బిడ్డలకు కావాల్సిన అన్ని విధాల్లో తోడు నీడ దయ చూపించమని మా ప్రార్థన ఆలకించు నా తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మొదట అంతట్లో మీరుండి నడిపించి మంచి వాక్యాన్ని మాకు అందిన ప్రకారం దానిపై జీవించే భాగ్యం మాకు దయచేయమనుకుంటున్నాను తండ్రి. ఈ 2 ఆరాధనలకు చేరనుగా అక్కడ పెద్దలకు చేరి పెద్దలకు మంచి జ్ఞానాన్ని దాని ప్రకారం మేము జీవించే భాగ్యం దయచేసి వాళ్ళు వచ్చే వాక్యాన్ని ప్రకారంగా మేము నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని ఇక్కడ తలంచిన ప్రతి బిడ్డను కూడా దీవించి కావాల్సిన సహాయం చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి ఆమేన్. దయచేసి అందరు కూడా కూర్చోండి. మన రాబడిలో మన కష్టార్జితంలో మన సంపాదన అంతట్లో దశమ భాగం దేవునిది, మనది కాదు. దేవునిది అంటే అది మనది కాదని అర్థం. మనమందరం కూడాను మన సంపాదనను బట్టి దేవుడు మనల్ని దీవిస్తూ ఆయన కృపలో మన అందరిని కూడా ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ రాబడి అంతట్లో దేవునికి ఇస్తే దేవుడు మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. చాలామంది తెలియక దేవుని యొక్క సన్నిధి నుండి తొలగిపోతున్నారు. దేవుని యొక్క మాట నుండి వారు విధేయత చూపలేకపోతున్నారు. అందుని బట్టి మనమందరం కూడా మన సంపాదనలో మన రాబడిలో మన కష్టార్జితంలో 10వ భాగం దేవుని సొత్తు, దేవుని సొమ్ము. కాబట్టి పరిచారకురాలు వచ్చి సంతోషం గారు వచ్చి కానుకలు ఎత్తుచుండగా యెహోవాను సన్నిధిని నీ స్తోత్ర గానముతో అనేటువంటి పాట 270వ కీర్తన పాట పాడుకుందాం. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర
స్తోత్ర గానముతో మహోపకారునకు కారునకు మానుగణార్పణ సమర్పించుడి యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో ప్రభువడుగో అర్పణలో ప్రేమ కృతజ్ఞతలు అభయ ప్రదానములు అభయ ప్రదానములు ఇబునకు నీయుడి విరివిగను యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో యెహోవా జనులారా ఇయ్యండి మనసారా ఇచ్చినది యెహోవా ఇచ్చినది యేసునకర్పణ చెల్లింతుము యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో అయితే సంతోషం గారని ఆలోచన చేయాలి, లేకపోతే వెంకటరత్నం గారని ఆలోచన చేయాలి. ఇద్దరిలో ఎవరికో ఒకళ్ళు ఒకరోజు ఆలోచన చేస్తూ ఉంటారు. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కృమరించుము దేవా కమ్మర ప్రేమ వర్షము కృమరించుము దేవా. ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకమైన ప్రార్థన అవసరం ఉన్నవారు, ప్రత్యేకమైన ప్రార్థన చేయించుకోవాల్సిన వారు దయచేసి ముందుకు వచ్చి నిలబడి మీ కొరకు ప్రార్థన చేస్తాం. త్వరగా పాస్టర్ గారు, జయమ్మ గారి కుటుంబం, జ్యోతి గారి కుటుంబం, మా కుమారక్క కుటుంబం, అదేవిధంగా విమలా టీచర్ గారి కుటుంబం, గ్రేస్ గారి యొక్క కుటుంబం, మన ఎమ్మెల్యేం గారు కొంచెం ముందుకు రండి అమ్మా, ఎమ్మెల్యేం గారు, సంతోషం గారు, అదేవిధంగా విజయ ఏమైంది జ్వరాలైనా జ్వరం అమ్మ మేరమ్మ గారికి జ్వరం, విజయకి బ్లడ్ టెస్టులు, సాయమ్మ గారి కుటుంబం, అదేవిధంగా ఎల్సిమ్ గారి కుటుంబం, వాణి ప్రశాంతి గారు. అమ్మ యశ్వంత్ కాళ్ళకి బెణికింది, కొంచెం పర్లేదా ఇప్పుడు? ఓకే, ప్రార్థన చేసుకుందాం. నేను పేర్లు చెప్పిన వాళ్ళందరూ, నేను పేర్లు చెప్పపోవచ్చు, దయచేసి అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఎత్తబడిన కానుకల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. విజయ్ కుమార్ గారి కుటుంబం, వారి గురించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి వందనాలు నానా. నాలో ఏ యోగ్యత లేనప్పటికీ నీ కృప చూపించి నీ దయలో మమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధిలోనైనా ప్రత్యేక రీతిగా ప్రార్థిస్తున్నాను. నీ కృప చూపించండి, నీ దయా వాత్సల్యము చొప్పున ఆశీర్వదించండి ప్రభువా. మా సంఘంలో అనేక మంది బిడ్డలు అనేకమైన బలహీనల చేత బాధపడుతున్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. నీ దేవాలయంలో
నీ యొక్క బలిపీఠం ఎదుటికి వచ్చి నిలబడినటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిలోనైనా వారు వారి కుటుంబాలను బట్టి వారిని దీవించండి ప్రభువా. వారు ఎందు నిమిత్తము దేవాలయానికి ముందుకొచ్చి నిలబడ్డారో మాకు తెలియదు, కానీ మీకు సమస్తం కూడా తెలుసు. నేను యశ్వంత్ గురించి ప్రార్థిస్తున్నాను. ఆయన కాలికి గాయపరచబడ్డాడు, చిన్న బాబు, రాజేష్ కుమారుడు. విజయ కొరకు ప్రార్థిస్తున్నాను. మా యొక్క సహోదరి నైనా జ్యోతి యొక్క స్నేహితురాలు విజయ్ కుమార్ గారి గురించి, వారి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఘనమైన కార్యక్రమం జరగాల్సింది పోయి శోధన, బాధలు, కష్టాలు, కన్నీరులో ఉన్నటువంటి దినము ఈరోజు వారికి. వారి సహోదరుడు చనిపోయిన కారణం చేత వారి కుటుంబానికి ఓదార్పును, సహాయమును అందించమని ప్రార్థిస్తున్నాను. మా సంఘాన్ని నానాటికి దీవిస్తున్నారు, మీకు వందనాలు. మా సంఘాన్ని దయచేసి ఆశీర్వదించండి, దీవించండి. ఇంకనూ అనేక మందిని దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా సంఘంలో అనేక మంది బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, ఇంకా అనేకమైనటువంటి వృత్తులు పని చేసుకుంటున్నారు. పనివారి కొరకు ప్రార్థిస్తున్నాను, వారి ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు, వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు రాకపోకలందరూ కూడా క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. వారి ఉద్యోగంలో ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళి ఆశీర్వదించండి ప్రభువా. స్వదేశంలో, విదేశాల్లో చదువుకుంటున్న బిడ్డలు నేను అనేక మంది నాయన తండ్రి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందరినీ కూడా మీరు దీవించండి. మా సంఘాన్ని మీరు బలపరచండి. మా సంఘంలో ఉన్న బిడ్డలందరికీ కూడాను ఆశీర్వదించి నైనా నీ యొక్క కృపలో దీవించి ఆరోగ్యము, శక్తి, బలం చేత నింపమని ప్రార్థిస్తున్నాను. మా రాబడిలో, మా కష్టార్జితంలో ఇప్పటి వరకు మా సంపాదనలో 10వ భాగం దేవుని సొత్తు కాబట్టి ప్రభువా, నీ సన్నిధికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఇచ్చినటువంటి ప్రతి విధమైన ఆస్థాన్ని మీరు దీవించండి. ఈలేని వారిని కూడా మీరు ఆశీర్వదించండి. మరొక సమయంలో నీ ఆలయంలో ప్రతిష్ఠించడానికి సహాయం దయచేయండి. ఈ కానుకలను 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపు చేసి నైనా ఈరోజు దేవాలయానికి నైనా అనేకమైనటువంటి వస్తువులు బహుకరించిన వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిలో నీ కృప చూపించి నీ దయలో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని, నీ యొక్క దేవాలయంలో ముందుకొచ్చి నిలబడిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు ప్రత్యేక రీతిగా ఆశీర్వదించి వారికి ఉన్నటువంటి నాయన తండ్రి ఆలోచనలను నాయన తండ్రి స్థిరపరిచి, వారికి ఉన్నటువంటి అనారోగ్యములను స్వస్థపరిచి మీరే తోడుగా ఉండి, మేరీ గారికి జ్వరం ప్రభువా, మా సహోదరి మేరీ గారిని మీరు ప్రత్యేక రీతిగా దీవించి నీ కృపలో స్వస్థపరచమని, నీ కృప, దయ, కనికరమ చేత మా సంఘాన్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రాముఖ్యమైన ప్రకటనలు 2-3 ఉన్నాయి, గమనించండి. రేపు ఆదివారం ఐజీ గారి యొక్క తమ్ముడి గారు చనిపోయింది, జ్ఞాపకార్థ ప్రార్థన చంద్రలపాడులో. ఆ కార్యక్రమానికి వెళ్ళాలి. అదేవిధంగా అదే రోజు సాయంత్రం మన అనిల్ మాస్టారు వారి యొక్క సతీమణి విమలా టీచర్ గారి ఇంట్లో సాయంకాలం యథావిధిగా ప్రార్థన ఉంది. మనం 4వ వారం ప్రార్థన అది. 5వ వారం మీ అందరికి కూడా తెలుసు, ఆతిథ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా విజయ్ కుమార్ గారి కుటుంబం ఇప్పుడే వాట్సాప్లో ఒక ఫోటో పెట్టారు. వారి ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది, పాస్టర్ గారు మీరు తప్పకుండా రావాలంటే శనివారం చాలా కొద్దిగా కష్టంగా ఉంటుందండి రావటానికి అని చెప్పాను. దయచేసి వారి కుటుంబాన్ని నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఒక దివ్యమైన సంగతి నా హృదయంలో ఉప్పొంగుచున్నప్పుడు నిజదేవుని ఆరాధించడానికి అనేకమైన ఆటంకాలు కలుగుతాయి. సంతోషం గారు, నిజదేవుణ్ణి ఆరాధించటానికి ఆటంకాలు కలుగుతుంటాయి. ఎటువంటి ఆటంకాలైనా కలగవచ్చు. అసలు ఈరోజు ఏంటి? పరిశుద్ధమైన బాప్తిస్తాల కార్యక్రమం, దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు మనందరం కూడాను కార్యక్రమాలని అనుకున్నాం. మనం అనుకున్నది ఒకటి, ఆటంకపరచటానికి దేవుడు ఏదో ఒక రూపంలో ఆటంకపరుస్తాడు మనుషుల్ని. ఈరోజు ఎమ్మెల్యేం గారు రాదేమనుకున్నా, చూసా ఇక రాదులేండి, ఇంక అయ్యగారే ఎప్పుడు చూసినా ఇది నొప్పి అంటుంది మోకాలు. ఇక ఎన్నిసార్లు చెప్పిన ఇక ఎమ్మెల్యేం గారు రాదులే అని కళ్ళు తెరిచి చూసేసరికి వచ్చేసి, దేవుని ప్రజలను ఆటంకపరచాలని సాతాను ఏ విధంగా నిన్ను శోధించినా
ఏ విధంగా నిన్ను బాధ పెట్టినా దాన్ని ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు నిన్నటి దినమందు గుంటూరులో వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. మన ప్రతాప్ గారి అత్తగారు చనిపోయింది, కార్యక్రమానికి వెళ్ళాం. సమాధి కార్యక్రమం అన్నీ కూడా జరిగించడానికి పెద్దలు మేము వెళ్ళాం. నిన్న కార్యక్రమం జ్ఞాపకార్థ ప్రార్థన మా అమ్మగారికి బాగాలేదు, నేను వెళ్ళలేకపోయా. చాలా బిజీ షెడ్యూల్గా ఉంది. ఎందుకంటే దేవుని యొక్క వర్తమానం ఎక్కడున్నా ఎప్పుడున్నా కానీ నేను ప్రకటించడానికి సమయమందును అసమయమందును నేను సిద్ధంగా ఉంటాను. దేవునిని ఆటంకపరచడానికి, ఆరాధనకు ఆటంకపరచడానికి మీకు తెలిసిన కొన్ని సమస్యలు చెప్పండి. మీరు చెప్పరు కానీ నేనే చెప్తా. నాలుగు విషయాలు చెప్తా. ప్రియమైన వారులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడాను దేవుని ప్రజలమై ఉన్నాం. దేవుని యొక్క రత్నకుమార్ లోనకొచ్చి కూర్చో, బయట తిరుగుతామండి బయట దానిలాగా. దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనాదిలోనే ఏర్పాటు చేసుకున్న మనల్ని దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. దీవిస్తున్నాడా లేదండి? దీవిస్తున్న సమయంలో, ఆశీర్వాదాలు పొందుతున్న సమయంలో ఏదైనా నీకు ఆటంకం కలగవచ్చు, ఏదైనా నీకు సమస్య రావచ్చు, ఏదైనా నీకు కష్టం కలగవచ్చు, ఏదైనా నీకు దుఃఖమైనటువంటి పని రావచ్చు. నువ్వు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. నాలుగు విషయాలు చెప్తాను. దేవుణ్ణి, నిజదేవుని ఆరాధించడానికి కలిగే ఆటంకాలలో ఫరో యొక్క ఉద్దేశాలను మీ గమనానికి తీసుకురావాలని అనుకుంటున్నాను. మన ఆలోచనలు కాదు, మన తలంపులు కాదు, మన ఉద్దేశాలు కాదు. నిజదేవుణ్ణి ఆరాధించటానికి ఆటంకాలు. నెంబర్ 1, దేవుణ్ణి ఆరాధించండి కానీ ఈ దేశంలోనే ఆరాధించండి. అసలు వాళ్ళు ఎవరు? ఎక్కడ ఆరాధించాలి? ఎక్కడ ఆయన గణపరచాలి? ఎక్కడ ఆయన మందిరాన్ని కట్టాలి? ఎక్కడ మందిరంలో స్తుతిగానం చేయాలి అంటే ఫరో ఏమన్నాడు తెలుసండి? మోషేని నడిపించాడు దేవుడు. అయ్యా, మా దేవుణ్ణి మేము ఆరాధించుకుంటాం, మా దేవుణ్ణి మేము గణపరుచుకుంటాం, మా దేవుని యొక్క సన్నిధిలో మేము దీవించబడతామయ్యా అంటే, సరే ఆరాధిస్తే ఆరాధించండి కానీ ఎక్కడా? మా దేశంలోనే, మా ప్రాంతంలోనే, మా ప్రదేశంలోనే, మా దేశంలో మీరు ఆరాధన చేస్తే మా దేశం దీవించబడుతుందని చెప్పాడు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుణ్ణి ఆరాధించండి కానీ దూరంగా వెళ్లకుండా ఆరాధించండి అయ్యా. ఇక్కడే మీరు ఆరాధించండి కానీ మీరు దూరంగా వెళ్ళకూడదు. దూరంగా వెళ్ళి ఆయన నామాన్ని గణపరచొద్దు, దూరంగా వెళ్ళి ఆయన నామాన్ని మహింపరచొద్దు, దూరంగా వెళ్ళి మీరు నాకు ఆశీర్వాదాలు పోగొట్టొద్దని చెప్పి ఆయన అన్నటువంటి మాట. 3వ విషయం, ఆరాధిస్తే ఆరాధించండి కానీ పురుషులు మాత్రమే ఆరాధించండి, స్త్రీలు ఆరాధించొద్దని చెప్పాడు. వెంకటరత్నం గారు, ఆరాధిస్తే ఆరాధించండి కానీ పురుషులు మాత్రమే ఆరాధించండి, స్త్రీలు ఆరాధించడానికి వీలు లేదు అన్నాడు. 4, మీరు ఆరాధించండి కానీ మీ పశువులు, మీ మందలు అన్ని ఇక్కడే విడిచిపెట్టి మీరు వెళ్ళండి అన్నాడు. ఈ వాక్యాలను మనం తెలుసుకుని ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. నీకు వాక్యం ఎంత తెలిసింది అనేది నీ నోరు చెప్పుద్దండి. వాక్యం నాకు బాగా తెలుసుద్దంటే నీ నోటి మాటలోనే తెలుస్తుంది. వాక్యంలో ఎంత లోపడ్డావో నీ జీవితం చెప్పుద్ది. అర్థమైందా? మైక్ ఉంది, దానిలో చదవండి. వాక్యం ఎంత తెలిసింది అనేది నీ నోరు చెప్పుద్ది. నీవు వాక్యానికి ఎంత లోబడ్డావో నీ జీవితం చెప్పు, నీ జీవితం చెప్తుంది. అవునా కాదండి? నోరేమో నీ వాక్యం చెప్పుద్ది, ఏం చెప్పు, నీకేం తెలుసు అనేది.
వాక్యానికి నువ్వు ఎంత లోపడ్డావు అనేది నీ జీవితం చెప్పుద్ది. చాలా జాగ్రత్తగా అంటలని చేసుకున్న మాట. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లుగా మోషే ఫరోతో మాట్లాడినప్పుడు ఫరో ఇశ్రాయేలు ప్రజలు దేవుని సేవించుటకు ఒప్పుకున్నాడు కానీ కుటిల బుద్ధితో. ఏం బుద్ధి అది? కుటిల బుద్ధితో. కుటిల బుద్ధి అంటలేం చేయండి ఆ మాట. ఒప్పుకున్నాడు. ఏ బుద్ధి అంటది? కుటిల బుద్ధితో ఒప్పుకున్నాడు. ఫరో ఉపయోగించిన కుటిల బుద్ధిని ఈ రోజున కూడా సాతానుడు విశ్వాసుల జీవితాలలో ప్రయోగిస్తున్నాడు. ఇంతకు ఆ కుతంత్రాలు ఏంటో మనకు తెలుసు. ప్రార్థన సమయానికి టయానికి నిన్ను ప్రార్థనకు రాకుండా చేస్తుంది. నెంబర్ 1 చేసి చేయిదా. ప్రార్థనకి బయలుదేరే సమయానికి ఏదో ఇంపార్టెంట్ పని వస్తుందా రాదా? ప్రార్థనకు బయలుదేరే సమయానికి నిన్ను ప్రార్థనకి వెళ్ళనీయకుండా వర్షం వస్తుందా రాదా? ప్రార్థన జరిగేసరికి గట్టిగా ఎండ వస్తుంది. ఏం చేస్తాం? పాలతి గారు ఎండలో రాలేకపోయారండి, మొక్క మలిసిపోద్దాము. ఎండకి ఏమైందో తెలియదా? ఎండకి ఏదన్నా జరుగుద్దామోనని దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎంతకు ఆ కుతంత్రాలు ఏంటో మీ అందరికీ తెలుసు. సాతాను యొక్క కుయుక్తి. నెంబర్ 1 దేవుని ఆరాధించండి గాని ఈ దేశంలోనే ఆరాధించండి. నిర్గమాకాండం 8వ అధ్యాయము 25వ వాక్యం. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి బలి అర్పించుటకు ఫరో ఒప్పుకున్నాడంట. బాగానే దేవునికి ఆరాధన చేసి బలి అర్పించడానికి దేవుడు ఒప్పుకున్నాడు. కానీ వారున్న ఐగుప్తు దేశంలోనే ఆరాధించమన్నాడు. ఏమన్నాడంట? వారు ఉంటున్న ఐగుప్తు దేశంలోనే ఆరాధించండి. కానీ మోషే ఒప్పుకోలేదు. ఎందుకని ఒప్పుకోలేదు? ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన పద్ధతి అది కాదు. ఈ సూత్రం నేటి దినాల్లో కూడా సాతానుడు అమలుపరుస్తున్నాడు. మీరు దేవుని ఆరాధించండి కానీ మరలా లోకంలోనే జీవించండి అంటున్నాడు. మనుషులు దేవుణ్ణి ఆరాధించమంటున్నారు కానీ దేవుడి వాక్యానుసారంగా ఆరాధించొద్దని చెప్తున్నారు. అంటే అది సరైన ఆరాధన కానే కాదు. మనం లోకములో నుండి ప్రత్యేకింపబడిన దేవుణ్ణి ఆరాధించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14-18 వాక్యాలు తీయండి బైబిల్లో. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14-18 వాక్యాలు చదవండి. 2 కొరింథీ 6:14-18 వాక్యాలు. మీరు అవిశ్వాసులకు తోడుగా ఉండకుడి. ఎలుగునకు చీకటితో ఏమి పట్టు? అవిశ్వాసులకు విశ్వాసికి దేవుని ఆలయమునకు దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన వారులారా, సాతానుకును దేవుని ఆరాధించే వారికి సాతానికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటికి ఏమి సాంగత్యము? మీరు నిజమైన ఆరాధన చేయాలంటే మీరు దేవుని యొక్క సన్నిధిలో వెలుగులో నడిచే వారిగా ఉండాలి కానీ చీకటి వారు మనము కాదు. మిమ్మల్ని బైబిల్ తీయాలి. తర్వాత పైకి కనిపించే అహంకారం కంటే లోపల ఉండే గుణం ముఖ్యం. లోపల ఉన్న గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ విలువైనది. పైకి కనిపించేది వేరు, లోపల ఉండే గుణం వేరు మనిషికి. బంగారు పాత్రలో ఇసుక ఉందనుకోండి, తాగుతావా? దాన్ని తాగుతావా? ఎందుకని? బంగారంగమ్మా, బంగారంగా.
ఉందనుకోండి, మట్టి కుండలో, అది తాగుతావు తాగువా. మనుషుడు పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండకూడదు. పైకి కల్పించే అహంకారం కంటే లోపల ఉన్న గుణము ముఖ్యం. ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు ఈ లోకంలో విరోధి. లేనిది ఉన్నట్టుగా నటించేవాడు మంచోడు. లోకం తీరు అలాగుంది ప్రస్తుత దినాల్లో. రెండవది, దేవుని ఆరాధించండి గాని దూరంగా వెళ్ళకుండా ఆరాధించండి. ఆరాధించండి. ఆ మోషే ఫరో యొక్క షరతుకు ఒప్పుకోనందున మోషే ఫరో యొక్క షరతుకు ఒప్పుకోనందున ఫరో వారు అరణ్యంలోనికి వెళ్ళి ఆ దేవుని ఆరాధించుటకు ఒప్పుకున్నాడు గాని ఆ దూరం పోవద్దు అంటున్నాడు. అరే, ఒప్పుకున్నాడు, ఆరాధించమన్నాడు, మీరు దేవుణ్ణి గణపరచుకోండి అన్నాడు, కానీ మీరు దూరంగా వెళ్ళవద్దు. ఈ సూత్రాన్ని కూడా సాతానుడు అమలుపరుస్తున్నాడు. దీనిని ఫరో ఈ లోకంలో ఉన్నటువంటి అందరికంటే గొప్ప పెద్ద సాతాను. దేవుని ప్రజలను హింసించడానికి, దేవుని ప్రజలను శోధించడానికి, దేవుని ప్రజలను నిందించడానికి, దేవుణ్ణి ఆరాధించకుండా ఉండటానికి ఫరోని ఈ లోకంలో మనం గుర్తుంచుకోవాలి. ఈ లోకంలో చాలా మంది ఫరోలు ఉన్నారు. ఆరాధనకి ఆటంకపరిచే ప్రతి వాడు కూడా ఫరోనే. నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ కొడుకైనా, నీ కూతురైనా, ఎవరైనా దేవుని ఆరాధన చేయటానికి ఒప్పుకొని ప్రతి వాడు కూడా ఫరో. దేవుని ఆరాధించండి గాని ఆత్మీయముగా లోతుగా పోవద్దు అంటాడు. ఆరాధించండి అమ్మా, ఏమవుతుంది, ఆరాధించండి, కానీ ఆత్మీయంగా ఆరాధించొద్దు. ఆత్మతో సత్యముతో ఆరాధించొద్దు. పెదవులతో ఆరాధించండి. పెదవులతో ఆరాధిస్తే ఏముంటుంది? పైపైన దేవుని సన్నిధిలో ప్రియమైన వారులారా, కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ఎలాగుంది? మనకు కష్టం వస్తే మన జీవితంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, ఎలా జీవించాలి అనేది నేర్పిస్తుంది. నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. మనకి ఏదైనా నష్టం కలిగితే తెలుస్తుంది. అప్పుడు అమ్మో, అనవసరంగా ఆయన నమ్మానమ్మా, అనవసరంగా ఆయన నమ్మి డబ్బులు కట్టానమ్మా, అనవసరంగా నమ్మి ఆయనకి డబ్బులు ఇచ్చానమ్మా అని అప్పుడు అంటాం. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. కానీ రెండూ ఒకలాగానే ఉంటాయి. కష్టం నష్టం తేడా ఏమి లేదు, తారతమ్యం భేదం. దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదించబడాలంటే ఆ విధంగా మనం జీవించాలి. మూడవది, దేవుణ్ణి ఆరాధించండి కానీ మీ మందలను విడిచిపెట్టండి. మూడవది, దేవుని ఆరాధించండి కానీ పురుషులు మాత్రమే ఆరాధించండి. పురుషులు మాత్రమే ఆరాధించండి అని ఎందుకు చెప్తున్నాడు? స్త్రీలను ఎందుకు వద్దంటున్నాడు? చూడండి, పురుషులు మాత్రమే వెళ్ళి దేవుణ్ణి ఆరాధించండి అని ఫరో చెప్పాడు. కుటుంబాలతో కలిసి దేవుని ఆరాధించటం, కుటుంబాలతో కలిసి దేవుణ్ణి ఆరాధించటం సాతానుకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. కుటుంబం మొత్తం దేవుణ్ణి ఆరాధించటం సాతానికి ఇష్టం ఉండదు. కుటుంబంలో ఒకళ్ళని ఇద్దరిని తప్పిస్తాడు. ఈరోజు అనిల్ మాస్టర్ ఉన్నారంటే యజమాని, భార్య, కుమార్తె, కుమారుడు, నలుగురు. సాతానికి అది ఇష్టం ఉండదు. కుటుంబం ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసారంలో ఉన్నాడు. అతడును అతని ఇంటి వారందరూ, ఎవరండి? అతనును అతని ఇంటి వారందరూ కూడాను దేవుణ్ణి ఆరాధించే కుటుంబం. మనం ఎంతమంది? మనం ఒకళ్ళు వస్తే మనం ఒకళ్ళు రాము, మనం ఒకళ్ళు వస్తే ఒకళ్ళకి వెళ్ళం,
ఒకళ్ళు వస్తే మనకు ఒకరికి వెళ్ళటానికి తీరిక ఉండదు, సమయం ఉండదు. సాతాను అనేక రకాలుగా శోధించి మనల్ని నిందించి బాధ పెడుతూ ఉన్నాడు. అందుచేత కుటుంబాలలో ఎవరో ఒకరు మాత్రమే దేవుణ్ణి ఆరాధించేలా చేస్తున్నాడు. నాకు తెలిసిన అనేక కుటుంబాలలో స్త్రీలు మాత్రమే దేవుని ఆరాధించేవారుగా ఉన్నారు. అట్టివారు మీ భర్త కొరకు మీ పిల్లల కొరకు భారంతో ప్రార్థించండి. తగిన సమయమందు కుటుంబముగా దేవుని ఆరాధించే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. మనము కుటుంబాలతో కలిసి దేవుణ్ణి సేవించాలి. కుటుంబాలతో కలిసి దేవుణ్ణి జీవించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. దేవునిలో మనం అందరం కూడా ఎదగాలి. అలా ఎదగకుండా పరే ఏం చేస్తున్నాడు? కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు? కుటుంబాన్ని చీలుస్తున్నాడు. భార్య పని చేస్తేనేమో భర్త ఆరాధించాలి, భర్త ఆరాధించేటప్పుడేమో భార్య పనికెళ్ళాలి. అలా చేసి అలా అనేకమైనటువంటి సమస్యలను సృష్టిస్తున్నాడు. యెహోషువ గ్రంథము 24:15 చదవండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించదురో వారినే సేవించండి. దేవుని సన్నిధిలో ప్రియమైన వారులారా, నేనును నా ఇంటి వారును మీరెవరైనా సేవించుకోండి. అమ్మోనీయుల దేశంలో అమ్మోనీయుల దేవతలను పూజించుకోండి, ఫిలిష్తీయుల దేశంలో ఫిలిష్తీయుల దేవతలను పూజించుకోండి, దాగోను దేవతను పూజించుకోండి, అష్టారోతు దేవతను పూజించుకోండి. కానీ నేనైతేను యెహోవాను సేవించెదను. నేనైతే యెహోవాను సేవించెదను. ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయమందు నీవును నీ కుటుంబం అందరూ కూడా కలిసి యెహోవాను సేవిస్తున్నారా లేదా? పాస్టర్ గారు నేను వస్తున్నానుగా, నాకే ఇవ్వండి అన్ని అధికారాలు. నువ్వు వస్తే నీ కుటుంబం, నీ యొక్క సంతానం, నీ బిడ్డలు, నీ బంధువులు, నీ వాళ్ళు, నీ రక్త సంబంధికులు దేవునిలో ఎదుగుతున్నారా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మీరు దేవుణ్ణి సేవించండి, కానీ పురుషులు మాత్రమే ఆరాధించండి, స్త్రీలు మాత్రం ఆరాధించొద్దని చెప్పాడు. ఇప్పుడు ఎలాగ మారింది ట్రెండ్? ఇప్పుడు స్త్రీలు ఆరాధిస్తే పురుషులు గుడిలోకి రారు. చాలా సంఘాలను దర్శిస్తానికి వెళ్తాం, మీటింగులకు వెళ్తాం, కార్యక్రమానికి వెళ్తాం. 10 మంది పురుషులు ఉంటే 90 మంది స్త్రీలు ఉంటున్నారండి. ఇది ఎవరు పన్నాగం అనుకున్నారు? ఎవరు కుయుత్తు అనుకున్నారు? సాతాను యొక్క. ఎల్లవమ్మ నువ్వు వెళ్తే ప్రార్థనకే, నేను రాను కానీ తర్వాత వత్తలెళ్ళు, ఈ వారం కాదు వచ్చే వారం వత్తలెళ్ళు, ఆ వచ్చే నెలలో వత్తలెళ్ళు, పండగకు వత్తలు ఎల్లు. ఎవరు అనిపిస్తున్నారు అన్నమాట? సాతానే. 4వది, దేవుణ్ణి ఆరాధిస్తే ఆరాధించండి, కానీ మీ మందలను విడిచిపెట్టండి. మీ పశువుల మందలను, నీ గొర్రె మేక మందలను, నీ ఒంటెలను, నీ దుక్కుటెద్దులను అన్నిటినీ విడిచిపెట్టండి. ఇక్కడే ఎందుకని అవి దేవునికి బలి అర్పణ ఇవ్వాల్సినటువంటివి, దేవునికి కానుకలు ఇవ్వాల్సినవి. అయితే వాటిని ఇవ్వకుండా, ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉండాలని మీ మందలను విడిచిపెట్టి వెళ్ళండి అన్నాడు. నిర్గమాకాండం 10వ అధ్యాయము 24-26 వాక్యాలు తీయండి ఒకసారి. నీతి నిజాయితీతో బ్రతుకులో రాజస్యం ఉంటుంది. ఎందుకంటే
ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మనకు ఉండదు. మరి ముఖ్యంగా ఎవరికి భజన ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజస్వం అంతే. ఎలా బ్రతకాలో అలాగా బ్రతకాలి. నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజస్వం ఉంటుంది. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. తప్పు చేసేవాడే తల వంచుతాడు, తప్పు చేసేవాడే భయపడతాడు, తప్పు చేసేవాడే గలగడలాడతాడు. ఎవరిని కూడా మనం ఇది అదే అని చెప్పాల్సిన అవసరం మనకు ఉండదు. అందుకని ప్రియమైన వారులారా, మనం నిజాయితీతో నీతితో ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాల చేత మనం దీవించబడాలి. దేవుని సన్నిధిలో ప్రియమైన వారులారా, ఎట్టగాలకు ప్రభువు ఒప్పుకున్నాడు ఫరో, కానీ మందలను విడిచిపెట్టమన్నాడు. చదవండి వాక్యం. ఎట్టకేలకు ఫరో ఒప్పుకున్నాడు, కానీ మందలను విడిచిపెట్టమన్నాడు. కానీ మోషే అంగీకరించలేదు. ఆ మందలతో కూడా దేవుని ఆరాధించాలి అన్నాడు. ఎందుకు మందలతో దేవుని ఆరాధించాలని అన్నాడు మోషే? దేవునికి ఇవ్వాలనుకోండి, ఆ రోజుల్లో ఏమిచ్చేవాళ్ళు? పశు రక్తము సిందించకుండా పాపక్షమాపణ లేదు. రక్తము సిందిస్తేనే పాపక్షమాపణ. దేవునికి రక్తం సిందించాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయనే కల్వరి శిలువ మీద సిందించాడు. పూర్వం పాత నిబంధనలో ఏం జరిగింది? గువ్వని కానీ, పావురాన్ని కానీ, ఎద్దుని కానీ, నీ యొక్క పంటలు నీకున్నటువంటి పశువులలో దేనినైనా తీసుకొచ్చి దాని మీద చెయ్యి పెట్టి యాజకుల దగ్గరికి వచ్చి దేవాలయం తీసుకొచ్చి నువ్వు దాని మీద చేయబెట్టి దాని రక్తాన్ని నీ రక్తాన్ని బదులు చేస్తే నీ పాపాలు క్షమించబడతాయని ఉద్దేశం. కానీ ఫరో ఏమన్నాడు తెలుసు? ఆరాధిస్తే ఆరాధించండి, కానీ మామూలుగా ఆరాధించండి, దేవునికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఆరాధించుకోమన్నాడు. ఫరో దానికి, మోషే దానికి అంగీకరించాల. మా మందలతో కూడా దేవుని ఆరాధించాలి అన్నాడు. మా మందలతో కూడా మేము దేవుణ్ణి ఆరాధించాలని చెప్పాడు. ప్రార్థన చేసుకుంటే చాలు, ప్రార్థన చేసుకుంటే చాలని చాలా మంది అంటారు. వారులారా ఆగండి. నీ సంపాదనలో ధనము కానీ కోడి గుడ్డు పెట్టింది అనుకోండి, పల్లెటూరులో మొట్టమొదటి కాయలు వచ్చినాయి అనుకోండి, మన కాయలు ఉండవు, కలం ఉండదు, ఏముండదు. కాబట్టి మనకి మొట్టమొదటిది దేవునికి ప్రతిష్ఠించడానికి తీసుకొస్తారు. ఎమ్మెల్యే గారు తెలుసా? పూర్వం పురాతనమైనటువంటి సంఘాల్లో మొట్టమొదటిది దేవునిలో ఏదైతే ఉండో అది దాన్ని దేవునికి ఇచ్చేసేవాళ్ళు. మేక అయితే మేక, గొర్రె అయితే గొర్రె, ఎద్దు అయితే ఎద్దు దేవునికి ప్రతిష్ఠించి పండగ దినాలలో దాన్ని తీసుకొచ్చి ఏలం పాట పెడతారు దేవాలయంలో. ఎందుకని? ఆశీర్వాదము కొరకు. ఎందుకని? దీవెన కొరకు. ఎందుకని? ఆ కుటుంబం వర్ధిల్లుట కొరకు. ఈ మధ్య ఒక ట్రెండ్ వచ్చింది, దేవునికి ఏమి ఇవ్వాల్సి లేదు, దేవుడికి ఎంత తక్కువ అన్నాడంట. దేవుడు ఇవ్వమని నీకు శక్తినిచ్చి, బలమునిచ్చి, ఉద్యోగంనిచ్చి, వ్యాపారాన్నిచ్చి నిన్ను అభివృద్ధి పరుస్తుంటే సాతాను ఏమంటున్నాడు? ధనం అవసరం లేదని సాతాను యొక్క ఉద్దేశం. అయితే ధనముతో కూడా దేవుని గణపరచాలి. ధనముతో కూడా దేవుణ్ణి గణపరచాలి. నీవు ఈ సేవ చేయాలంటే, ఈ పరిచయం చేయాలంటే డబ్బు లేకపోతే ఏదైనా జరుగుద్దా? ఇంటర్నెట్ బాక్స్ పోయింది, లైవ్ టెలికాస్ట్ చేయడం చాలా కష్టమైపోయింది. డబ్బులు కావాలా వద్దా? పెద్దలతో మాట్లాడే వెంటనే వెంకటరత్నం గారు అంటే పెట్టండి సార్. లైవ్ టెలికాస్ట్ అవుతుంటే అనేక మంది దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకుంటున్నారు. నేను ఎక్కువసేపు దేవాలయంలో కరెంట్ లేదండి, కరెంట్ బిల్లు కట్టుకోవాలొద్దా? దానికి డబ్బులు కావాలొద్దా? అంటే
ఫరో యొక్క ఉద్దేశం ఏంటంటే ఏది కూడా ఇవ్వకుండా దేవుణ్ణి ఉచితంగా ఆరాధన చేయండి అని చెప్తే అలాగ మేము ఆరాధన చెయ్యము. దేవుణ్ణి ఆరాధించాలంటే మా మందలతో కూడా దేవుణ్ణి ఆరాధిస్తామని చెప్పాడు. ఈరోజు నీవు నేను మనందరం కూడాను మన పిల్లలు ప్రయోజకులు అవుతున్నప్పుడు, మన పిల్లలు దీవించబడుతున్నప్పుడు, మన కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నీవు వర్ధిల్లాలంటే యెహోషువ వలె నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమని చెప్పాలి. కుర్నాలి వలె అతను అటు ఇంటి వారందరూ కూడా దేవుణ్ణి గణపరిచేవారుగా ఉన్నారు. నీవు నేను ఎలాగున్నాం? ఆరాధనకు ఆటంకాలు జరుగుతున్నాయా లేదా? కుటుంబంలో గుడికి బయలుదేరదాం అన్నసరికి ఆలస్యమైపోద్ది. కుటుంబంలో ప్రార్థనకు బయలుదేరమనేసరికి కొడుకు బయట నుండి రాడు, వాడు వచ్చేదాకా కూర్చోవాడు. ప్రస్తుత దినాలలో సాతాను అలాంటి ఆటంకాలను సృష్టించి మనందరిని కూడా అనేకమైన రకాలుగా శోధిస్తున్నాడు. అందుకని ఆరాధనకి ఆటంకాలు కలుగజేస్తున్నాడు పరోలాగా. శోధనలో బాధలు పెడుతున్నాడు, కష్టాలు పెడుతున్నాడు, దుఃఖాన్ని పెడుతున్నాడు, ఆరాధనకి వెళ్లకుండా చేస్తున్నాడు. మీ ఇష్టానుసారంగా ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు ఆగమంటాడు. ఈరోజు గుడికి రాకపోతే ఒకళ్ళు వెళ్ళండి ఒకళ్ళు ఆగండి అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ కుటుంబంలో అధికమైన ఆశీర్వాదాలు లేకుండా చేయాలని, నీ కుటుంబంలో అధికమైన దీవెనలు లేకుండా చేయాలని, నీ కుటుంబం ఆశీర్వదించబడకుండా చేయాలని ఆయన ఉద్దేశం. ఆరాధిస్తుండే ఆరాధించండి, కానీ ఈ దేశంలోనే ఆరాధించమన్నాడు. ఆరాధిస్తే ఆరాధించండి కానీ దూరంగా ఎక్కడికి వెళ్ళి ఆరాధించొద్దు అన్నాడు. ఆరాధిస్తే ఆరాధించండి కానీ పురుషులు మాత్రమే ఆరాధించండి అన్నాడు. ఆరాధిస్తే ఆరాధించండి కానీ మీరు దేవునికి ఏమి మందలను ఏటిని కూడా తీసుకెళ్లకుండా మీరు మామూలుగా పెదవులతో ఆరాధన చేసుకోండి అన్నాడు. ఈ ఆరాధన దేవునికి అంగీకారమైంది కాదు. ఆటంకపరిచే ఆరాధనలు, ఆటంకపరిచే జనాంగం, ఆటంకపరిచేటువంటి అనేకమైనటువంటి మనుషులు ఈ లోకంలో జీవిస్తున్నారు. ప్రియులారా, మనం కూడాను ఈ ఆటంకాలన్నిటిని కూడా ఎదిరించి దేవునికి విస్తారమైనటువంటి ద్రవ్యాన్ని ఇచ్చి, పురుషులా కాకుండా స్త్రీలు కుటుంబం అందరూ కూడా కలిసి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడానికి, దేవుని యొక్క సంఘంలో మన ప్రాంతంలో మన గుడిలోకి వచ్చి దేవుణ్ణి గణపరచడానికి నీవు నేను మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. కొంతమంది ఆరాధించండి కానీ అయి పాస్టర్ గారు నాకు దూరం అయిందండి, అందుకనే నెలకు ఒకసారి వస్తున్నా. ఇశ్రాయేలీలు ఫరో కాలంలో ఇశ్రాయేలీలు అనేకమైనటువంటి వారు ఐగుప్తు దేశాన్ని విడిచి ఆ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, అరణ్యంలో ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, నేను నివాసం ఉండటానికి ఎక్కడ ఉండమన్నాడు? మీ మధ్యలో. ఎక్కడ? మధ్యలో దేవుడు ఉంటే, మధ్యలో దేవుని యొక్క మందిరం ఉంటే చుట్టుకొర వారు గృహాలు వేసుకున్నారు, డేరాలు నిర్మించుకున్నారు. దేవుని యొక్క ప్రసన్నతను చూశారు, దేవుని యొక్క ఆశీర్వాదాలను చూశారు. ఆ మందసంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలను వారు ఎక్కడికి వెళితే అక్కడ దీవించబడ్డారు. నీవు నేను ఈరోజు ఈ విధంగా దీవించబడుతున్నామంటే కారణం ఏంటి తెలుసా? యెహోషువ వలె నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తున్నాను. నీవు నీ ఇంటి వారిని కూడా యెహోవాను సేవించి అటువంటి ఆశీర్వాదాలు మీరందరూ కూడా పొందుదురుగాక. అటువంటి ఆశీర్వాదాలు మీరందరూ కూడా దీవించబడును గాక. అటువంటి ఆశీర్వాదాల చేత మీ కుటుంబాలు తృప్తిపరచబడును గాక. యెహోషువ వలె నీవు నేను మనందరం కూడాను ఆ విధంగా జీవిద్దాం. ఒక్కన్న కాదు, నేనను నా ఇంటి వారందరూ. 8 మంది అంటే 8 మంది, 9 మంది ఉంటే 9 మంది, 5 ఉంటే 5, 4 ఉంటే 4, 1 ఉంటే 1, 2 ఉంటే 2.
మన కుటుంబం అంత దేవునిలో ఎదగాలని నా ఆశ. మన కుటుంబం అంతా దేవుని చేత దీవించబడాలని నా ఆశ. మన కుటుంబం అంతా కూడాను దేవునిలో ఇంకా అభివృద్ధి పొందాలని నా ఆశ. ఈరోజు నీ కుటుంబం కూడా యెహోషువ కుటుంబం వలె ఆశీర్వదించబడుతుందా? నీ కుటుంబం కూడా యోసేపు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదించబడ్డ కారణం ఏంటో తెలుసా? ఆయన సేవిస్తున్నటువంటి దేవుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రార్థనతోనే బయలుదేరేవాడు. పోతీఫరు ఇంటిలోకి వెళ్ళినా కానీ ప్రార్థన జీవితమే. సరసాలలో ఉన్నా కానీ ప్రార్థన జీవితమే. పోతీఫరు ఆయన చూసి, ఆయన భార్య ఆయన చూసి మోహించినప్పుడు ప్రార్థన జీవితమే. ఆయన ఆశీర్వదించబడ్డ కారణం నీవు నేను మనందరం కూడాను ఆ విధంగా ఆశీర్వదించబడాలని, దీవించబడాలని నా ఆశ. దేవుడు కొద్ది మాటలను దీవించి ఆయన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మనం మంచి కార్యక్రమం ముగించుకుందాం. అందరు లేచి నిలబడలేతే కర్త మమ్మల్ని దీవించిన పాట పాడుకుందాం. అందరు లేచి నిలబడండి. కర్త మమ్మను దీవించి క్షేమమిచ్చి పంపు